డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా మన ఇండియాను టార్గెట్ చేయడం మానట్లేదు. వీడు ఒకవైపు ఇండియా ఈజ్ వెరీ గుడ్, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ మాట్లాడుతూనే నెక్స్ట్ మినిటే ఇండియాకు అగెన్స్ట్గా ఏదో ఒక కొత్త చట్టాన్ని రూల్ని తీసుకువస్తున్నాడు. అయితే ఈసారి ట్రంప్ తీసుకువచ్చిన నిర్ణయం కేవలం ఇండియాను మాత్రమే కాదు, అమెరికా మొత్తాన్ని సర్వనాశనం చేయగలదు. H1B వీసా. దీని గురించి మీరు చాలామంది వినే ఉంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. H1B వీసా అంటే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకు టాలెంటెడ్ ఎంప్లాయీస్ కావాలి అనుకుంటే వాళ్ళు విదేశాల్లో ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ని ఈ H1B వీసాను ఉపయోగించి అమెరికాకు రప్పించి తమ కంపెనీలో ఉద్యోగం ఇస్తాయి. H1B వీసా అనేది అమెరికాలో ఉన్న కంపెనీలు విదేశాల్లో ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ని హైర్ చేయడానికి ఉపయోగించే మెథడ్. అయితే ఈ H1B వీసా ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్స్ మన ఇండియా నుంచి, వరల్డ్ వైడ్ నుంచి అమెరికాకు వెళ్తారు. వెళ్ళి తమ ఇంటెలిజెన్స్ని, తెలివిని ఉపయోగించి ఆ దేశాన్ని మరింత డెవలప్ చేశారు. అమెరికా ఈరోజు ఇంత అడ్వాన్స్గా ఉంది, టెక్నాలజీలో ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ప్రధానమైన కారణం ఈ H1B వీసా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమెరికాలో ఉన్న కంపెనీలు ఈ H1B వీసా ద్వారా మ్యాక్సిమం భారతీయుల్ని హైర్ చేసేవి. ఉదాహరణకి ప్రతి సంవత్సరం 100 H1B వీసాలు ఇష్యూ అయితే అందులో 70 మన భారతీయులకే వస్తాయి. అంటే అంతటి టాలెంటెడ్ పీపుల్స్, ప్రొఫెషనల్స్ మన ఇండియాలో ఉన్నారు. కానీ వాళ్ళు మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ గారు ఏం చేశాడంటే H1B వీసా పైన కొత్త రూల్ని తీసుకువచ్చాడు. దాని ప్రకారం అమెరికాలో ఉన్న కంపెనీలు ఇకపై ఈ వీసా ద్వారా బయట దేశంలో ఉన్న వ్యక్తుల్ని హైర్ చేయాలి అనుకుంటే అమెరికా గవర్నమెంట్కి $1,00,000 పే చేయాలి. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 90 లక్షల రూపాయలు. అంటే ఇన్ని రోజులు అమెరికన్ కంపెనీలు తమకు కావలసిన టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ని వేరే దేశం నుంచి ఈజీగా హైర్ చేసేవి. కానీ ఇకపై అలా చేయడానికి 90 లక్షలు US గవర్నమెంట్కి కట్టాలి. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ కంపెనీలు బయట దేశం నుంచి ప్రొఫెషనల్స్ని హైర్ చేయడం ఆపేస్తాయి. ఇప్పుడు మీలో కొందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, నువ్వు ఇందాకే అన్నావు కదా ప్రజెంట్ అమెరికా ఇంత డెవలప్ అవ్వడానికి, అమెరికా ఒక సూపర్ పవర్గా ఉండడానికి కారణం ఈ H1B వీసా అని. మరి అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు ఈ H1B వీసాని కంప్లీట్గా తొలగించేలా బిహేవ్ చేస్తున్నాడు అని? దీనికి కారణం చాలా సింపుల్. ట్రంప్ ఒక రకంగా పిచ్చోడు. వాడికి అమెరికా దేశం ఎటు సంకనాకపోయినా అవసరం లేదు. తను పవర్లో ఉండాలి, ప్రజలు వాని పొగడాలి, ఇది వాని మోటో. అండ్ ఇంకోటి, అమెరికాలో కూడా అక్కడి ప్రజలు తమకు ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలన్నీ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారు. అండ్ ఈ ట్రంప్ ఈసారి ప్రెసిడెంట్గా గెలిచిందే ఆ దేశంలో ఉన్న రైతుల సపోర్ట్తో అండ్ ఆ దేశంలో ఉన్న రైట్ వింగ్ పీపుల్ సపోర్ట్తో. తను ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కూడా H1B వీసాను తొలగించి ఉద్యోగాలన్నీ మన ఇక్కడి వాళ్ళకి అంటే అమెరికన్స్కి వచ్చేలా చేస్తాను అని చెప్పాడు. అలాగే ఈ మధ్య ట్రంప్ చేస్తున్న పనుల కారణంగా అతని అప్రూవల్ రేటింగ్ పడిపోతుంది. పైగా ఇప్పుడు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందుకే మనోడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇతను తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ వల్ల మన ఇండియాకు నష్టం వస్తుంది. కానీ ఒకసారి మీరు ట్రంప్ తరపున ఆలోచించండి, అమెరికన్ ప్రజల తరపున ఆలోచించండి. అమెరికాలో ఉన్న ఉద్యోగాలన్నింటినీ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటుంటే అక్కడి వాళ్ళలో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. అండ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అమెరికా అభివృద్ధి ఆగిపోతుంది అని తెలిసి కూడా తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఈ పని చేశాడు. బై ద వే, నేను మీకు H1B వీసా లేకపోతే అమెరికా అభివృద్ధి ఆగిపోతుంది, అమెరికా ప్రజెంట్ ఇంతగా డెవలప్ అవడానికి కారణమే H1B వీసా అని చెప్పింది ఊరికే డబ్బా కాదు, అది 100% నిజం. ఈ విషయాన్ని మీరు ఏ ఎక్స్పర్ట్ని అడిగినా చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మిచియో కాకు. ఇతను అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫేమస్ ప్రొఫెసర్. ఇతను H1B వీసా గురించి ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. America has a secret weapon. That secret weapon is the H1B. Without the H1B, the scientific establishment of this country would collapse. Forget about Google. Forget about Silicon Valley. There would be no Silicon Valley without the H1B. విన్నారా? అమెరికా దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ వెపన్ ఈ H1B వీసా. ఇది లేకపోతే అమెరికాలో సైంటిఫిక్ కమ్యూనిటీ ఉండదు. అసలు అమెరికాలో కొత్త టెక్నాలజీ డెవలప్ అవ్వదు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి ఏవి కూడా ఉండవు. అసలు అమెరికాలో సిలికాన్ వ్యాలీయే ఉండదు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ H1B వీసా రూల్స్ మార్చేయడంతో ప్రజలు అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడరు. మన ఇండియా నుంచి టాలెంటెడ్ పీపుల్స్ అమెరికాకు వెళ్ళరు.
వాళ్ళు ఇక్కడే ఉండి ఇండియాలో తమ నాలెడ్జ్ని ఉపయోగించి మన దేశాన్ని డెవలప్ చేస్తారు అని చాలామంది భారతీయులు అనుకుంటున్నారు. ఒకసారి ఈ ట్వీట్ని చూడండి. ఇది చేసింది అమితాబ్ ఖంట్ గారు. ఈయన మన నీతి ఆయోగ్కి సీఈఓగా పనిచేశారు. ఈయన చెప్పేది ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ H1B వీసా పైన $1 lakh ఫీ వేసి అమెరికాలో కొత్త ఇన్నోవేషన్ లేకుండా చేశారు. అయితే దీనివల్ల మన ఇండియాకు చాలా బెనిఫిట్ అవుతుంది. మన దేశంలోని టాలెంటెడ్ పీపుల్స్ బయట దేశాలకు వెళ్ళరు, ఇండియాలోనే తమ నాలెడ్జ్ని ఉపయోగించి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగాం లాంటి ప్లేసెస్లో ఇప్పుడు డెవలప్మెంట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మన దేశ అభివృద్ధికి మంచిది అని చెప్పారు. ఇది ఒక రకంగా నిజమే. కానీ మన దేశంలో ఈ డెవలప్మెంట్ జరగాలి అంటే ముందు ప్రజల్లో సివిక్ సెన్స్ రావాలి. లా అండ్ ఆర్డర్ మన దేశంలో ప్రాపర్గా ఉండాలి. నిజం చెప్తున్నాను, ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. బట్ మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి అవినీతి రాజకీయ నాయకులు ఎంత కారణమో ప్రజలు కూడా అంతే కారణం. ఎందుకంటే ఒకటి, ప్రజలు డబ్బుకి, బిర్యానీ ప్యాకెట్లకి, మందు బాటిళ్ళకి ఆశపడి ఓట్లు వేసి క్రిమినల్స్ని లీడర్గా ఎన్నుకుంటున్నారు. 2, మన దేశ ప్రజల్లో సివిక్ సెన్స్ బొత్తిగా లేదు. మీరు బయటకు వెళ్ళి చూస్తే రోడ్లపైన ఎవ్వరూ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో కారు. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ ఉన్న ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నట్టుగా, అసలు వాళ్ళకు టైమే లేనట్టుగా రెడ్ సిగ్నల్ ఉన్నా వెళ్ళిపోతుంటారు. అండ్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన వేస్తుంటారు. ఒక చాక్లెట్ తిన్నారా, దాని కవర్ని రోడ్డు పైన పడేస్తారు. కారులో బనానా తిని తొక్కను మూవింగ్ కార్ నుంచి రోడ్డు మీద పడేస్తారు. వాటర్ బాటిల్స్ని పడేస్తారు. ఇలా చదువుకోని వారికంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఉంటున్న ఏరియాలో గవర్నమెంట్ 2 రోడ్ల మధ్య ప్రాపర్గా డివైడర్ కట్టి దానిపైన అందమైన పూల మొక్కల్ని పెట్టింది. షాకింగ్ విషయం ఏమిటంటే నేను ఆ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే హౌస్ వైఫ్లు, ఆంటీలు సాయంత్రం సమయంలో ఆ మొక్కల్ని పీక్కొని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇలా చేస్తున్న ఆ లేడీస్ చదువుకోని వాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రాపర్గా నీట్గా డ్రెస్ వేసుకొని మెడలో జ్యువెలరీ కూడా వేసుకొని ఉన్నారు. అంటే వాళ్ళు మ్యాక్సిమం ఆ ఏరియా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. దీన్ని బట్టి మన ఇండియాలో ప్రజలకి సివిక్ సెన్స్ ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్తున్నాను, ఫారెన్ కంట్రీస్కి మనకు ఎక్కువగా తేడా లేదు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ప్రజెంట్ మన దగ్గర కూడా కావాల్సిన టెక్నాలజీ ఉంది. కానీ అక్కడి ప్రజల దగ్గర సివిక్ సెన్స్ ఉంది. అక్కడి రోడ్లు, వీధులు అన్నీ నీట్గా ఉంటాయి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యరు. కానీ మన దగ్గర ప్రజల్లో సివిక్ సెన్స్ లేదు. చదువుకున్న వాళ్ళే రూల్స్ని ఫాలో కావట్లేదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. దీని కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇండియాను హేట్ చేస్తున్నారు. మీరు నమ్మరు, బయట కంట్రీస్లో మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఒక ర్యాండమ్ పర్సన్ని పట్టుకొని ఈ ప్రపంచంలో డర్టీయెస్ట్ కంట్రీ ఏది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మంది ఇండియా అని చెప్తారు. ఆఫ్రికన్ కంట్రీస్ గురించి కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆ కంట్రీస్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇండియా అంటే మనం టెక్నాలజీలో ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాము. ప్రజెంట్ మనం 4th బిగ్గెస్ట్ ఎకానమీ, వేగంగా అభివృద్ధి చెందుతున్నాము. అందుకని విదేశాల్లో ఉన్న ప్రజలు ఇండియా గురించి సెర్చ్ చేసి చూస్తారు. అప్పుడు వాళ్ళకు ఇదిగో ఇలాంటి రోడ్లు, ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన ప్లేసెస్ కనబడతాయి. అందుకే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ ప్రాబ్లం రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యేది కాదు. ఎవరో రాజకీయ నాయకుడు, లీడర్లు వచ్చి దీన్ని సాల్వ్ చేయరు. ఇది ప్రజల ప్రాబ్లం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చెత్తను రోడ్లపైన మీరు వేయకండి, వేరే వాళ్ళను వేయనీయకండి. వేసిన వాళ్ళను క్వశ్చన్ చేయండి. అండ్ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి. పక్కనోడు సందు చూసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కదా, మనం కూడా వెళ్ళిపోదాము అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. మనం శుభ్రతను పాటిస్తూ రూల్స్ ఫాలో అవుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలా చేసేందుకు ఎంకరేజ్ చేద్దాం. ఇది చాలా చిన్న పని, కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన భారతీయుల్లో సివిక్ సెన్స్ వచ్చేంత వరకు మన ఇండియాలో అమెరికా, చైనా లాంటి డెవలప్మెంట్ జరగదు. ఇప్పుడు ట్రంప్ H1B వీసా పైన $1 lakh ఫైన్ వేయడంతో అమెరికా చాలా నష్టాన్ని చూస్తుంది. కానీ అది మన భారత్కి ఒక మంచి అవకాశం. మన టాలెంట్ని కాపాడుకోవడానికి, మన దేశంలో బ్రెయిన్ డ్రైన్ జరగకుండా చూసుకునేందుకు. మరి ప్రభుత్వం మన టాలెంట్ని ఇక్కడే ఉద్యోగం చేసేలాగా, ఇక్కడే బిజినెస్ చేసేలాగా అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది. కానీ నా ఆలోచన ప్రకారం అది అంత ఫాస్ట్గా జరిగేది కాదు. కాబట్టి ట్రంప్ చేసిన ఈ పని వల్ల ఇప్పుడు యూరప్ దేశాలు బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఉన్న టాలెంట్ ఇప్పుడు యూరప్ వైపు చూస్తుంది. అలాగే కెనడా, ఆస్ట్రేలియా వైపుకు ప్రజలు వెళ్ళడానికి ట్రై చేస్తారు.
అండ్ మీలో ఎవరైనా కొత్తగా అమెరికాకు వెళ్ళాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలి అని ఆలోచనలో ఉంటే కాస్త ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచం మారుతుంది. కేవలం అమెరికాలోనే కాదు, అన్ని వెస్టర్న్ దేశాల్లో, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఐర్లాండ్ ఇలా చాలా దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు వేగంగా బలపడుతున్నాయి. అంటే అక్కడి ప్రజలు ఇమిగ్రేషన్కి నో చెప్తున్నారు. బయట దేశం వాళ్ళు మా దేశానికి వచ్చి మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు అనే కోపంలో ఉన్నారు. ప్రొటెస్ట్లు, తిరుగుబాట్లు చేస్తున్నారు. అందుకే మీరు గమనించండి, గత కొన్ని రోజులుగా ఈ వెస్టర్న్ దేశాల్లో విదేశీయులపైన జరిగే దాడులు ఎక్కువయ్యాయి. మన రీసెంట్గా అమెరికాలో ఒక వ్యక్తి మన భారతీయుడు తల నరికేశాడు. రీసెంట్గా హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అమెరికన్ పోలీసులు కాల్చి చంపేశారు. ఇక ఐర్లాండ్లో అయితే భారతీయులపైన వరుస దాడులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా బయట దేశం వాళ్ళు మా దేశంలోకి రాకూడదు అని లోకల్స్ అంతా భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. జపాన్లో కూడా ఇలాంటి ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రపంచం ఇంతకు ముందులాగా పీస్ఫుల్గా లేదు. మన దేశం దాటి వేరే దేశానికి వెళ్తే మీరు ఎంత సేఫ్గా ఉంటారు అనే విషయం పైన గ్యారంటీ లేదు. అందుకే బయట దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచన మీలో ఉంటే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు అమెరికాకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అట్లీస్ట్ ట్రంప్ ఉన్నన్ని రోజులు మీ ప్లాన్ని పోస్ట్పోన్ చేసేయండి. నాకు చాలా బాధగా అనిపించే విషయం ఏమిటంటే మన భారతదేశంలోని ప్రభుత్వాలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పవర్లో ఉన్న లోకల్ పార్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్క్యాపబుల్ పార్టీస్ లాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చైనాను గమనించారా? చైనాలో మనకంటే బెటర్ ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉంటారు. అయితే వాళ్ళు మనలాగా అమెరికాకి, యూరప్కి వెళ్ళట్లేదు. వాళ్ళ దేశంలోనే తమ టాలెంట్ని ఉపయోగించి దేశాన్ని మరింత డెవలప్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? అక్కడి ప్రభుత్వం తమ దేశంలో ఉన్న టాలెంట్కి అక్కడే ఉండేలాగా బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. తమ దేశంలో ఉన్న టాలెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గొప్ప గొప్ప అవకాశాలు అక్కడే లభించేలా చేసింది. కానీ మన దేశంలో అలా లేదు. ఈవెన్ ఇప్పుడు పవర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ కంటే చాలా బెటర్, అందులో డౌటే లేదు. కానీ ఇండియాను చైనా లెవెల్లో తీసుకెళ్లేంత ఎఫిషియెంట్గా వీళ్ళు పనిచేయట్లేదు. ఒకవేళ వీళ్ళు పనిచేసినా అపోజిషన్ పార్టీలు దాన్ని జరగనివ్వట్లేదు. ఎందుకో తెలుసా? చైనాలో ఒక చట్టం లేదా రూల్ వచ్చిందంటే దాన్ని ఎవ్వరూ అపోజ్ చేయరు, చేసిన వాళ్ళు మిగలరు. అదే ఇండియాలో ఒక కొత్త చట్టం తీసుకువస్తే ఆ చట్టం ఏంటో కూడా తెలుసుకోకుండా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నెలల పాటు ఆ రోడ్లపైన వంటలు చేసుకుంటూ ధర్నాలు చేస్తారు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళు తెచ్చిన రూల్స్ అండ్ చట్టాలని వెనక్కి తీసుకునేలా చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, మన ఇండియా లాంటి దేశాన్ని డెవలప్ చేయాలి అంటే డెమోక్రసీ కాదు, డిక్టేటర్షిప్ ఉంటే బెటర్ అని. ఎందుకంటే డెమోక్రసీలో కొన్నిసార్లు ప్రభుత్వం మంచి రూల్స్ని, చట్టాలని తెచ్చినప్పటికీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఈ చట్టాలతో తమకు నష్టం కలుగుతుంది అనుకునే వాళ్ళు ప్రజలకు డబ్బులు ఇచ్చి మరీ ఇలాంటి ప్రొటెస్టులు చేయిస్తారు. అలా మన దేశంలో తరచూ జరుగుతున్నాయి. ఇక మనం మెయిన్ టాపిక్కి వస్తే, డొనాల్డ్ ట్రంప్ H1B వీసా పైన $1 lakh ఫీ వేయడం ద్వారా అమెరికాకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. కానీ దాని ఎఫెక్ట్ అమెరికా పైన ఇప్పుడే కనిపించదు. కానీ ఇది అమెరికాకు కొత్తగా వెళ్ళాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి అని కలలు కనే వారికి చాలా పెద్ద షాకింగ్ న్యూస్. రీసెంట్గా మోడీ గారు ఒక మాట చెప్పారు. ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న అతిపెద్ద శత్రువు ఏంటో తెలుసా? అది అమెరికానో, చైనానో, పాకిస్తానో కాదు, ఇండియాస్ డిపెండెన్స్ ఆన్ అదర్ కంట్రీస్. మన ఇండియా ఇతర దేశాలపైన ఆధారపడడం మన అతిపెద్ద శత్రువు అన్నారు. ఇప్పుడు మన ఇండియా ఎకనామిక్గా అమెరికా పైన డిపెండ్ అయి ఉంది. కాబట్టే ఈ ట్రంప్ గాడు ఇష్టం వచ్చినట్టుగా ఇండియాను టార్గెట్ చేసి ఆడుకుంటున్నాడు. కానీ అదే వీడు సేమ్ ఈ పనిని చైనా పైన చేయగలడా? చేయలేడు. ఎందుకంటే చైనా ఎవడిపైన డిపెండ్ అయి లేదు. ఒకవేళ ఈ అమెరికా మేము చైనా నుంచి ఇంజనీర్స్ని, డాక్టర్స్ని తీసుకోము అని చెప్పింది అనుకో, చైనా దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే నువ్వు తీసుకోకపోతేనే మాకు బెటర్, మా దగ్గర మా వాళ్లకు చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్తారు. ఆల్రెడీ చైనా నుంచి మన ఇండియా లాగా ఎక్కువ మంది అమెరికాకు వెళ్ళట్లేదు. ఈ ట్రంప్ గాడు మన ఇండియా పైన వేసినట్టు టారిఫ్ని కూడా చైనా పైన వేయలేడు. వేస్తే చైనా కూడా తిరిగి టారిఫ్ వేస్తుంది. ఎందుకంటే చైనా అమెరికా పైన కంటే అమెరికానే చైనా పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. ఆ విషయం ఈ ముసలోడికి బాగా తెలుసు. అందుకే వీడు చైనాని గెలకడు. అందుకే మనం కూడా ఈ చైనా లాగా సెల్ఫ్ రిలయంట్గా మారాలి. అది త్వరలో జరగాలని మనందరం ఆశిద్దాం, దానికోసం కృషి చేద్దాం.
మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో మేము పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు జాయిన్ కాండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.